ఎవరైనా మిమ్మల్ని హేట్ చేస్తున్నారు అని బాధపడుతున్నారా? హేట్ చేసే వాళ్ళని చేయనివ్వండి. చేస్తేనే మీలో గ్రోత్ అనేది ఇంకా పెరుగుతుంది. యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే మిమ్మల్ని కంట్రోల్ ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళు మాత్రమే మిమ్మల్ని హేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇష్టపడకపోవడం అనేది జరుగుతుంది. సో అంటే మీరు ఎంతమంది మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళు ఉంటే అంత గ్రో అవుతున్నారనే అర్థం అన్నమాట. మీకంటూ సెల్ఫ్ బౌండరీస్ పెట్టుకుని మీరు మీ గోల్స్ని రిసీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు, మీరు ఆ దిశగా వెళ్తున్నప్పుడు మీ లైఫ్లో ఎంతమంది హేటర్స్ వస్తే అంత గ్రో అవుతున్నారు అని ఇండైరెక్ట్గా మీకు సైన్ వచ్చినట్లే అర్థం. ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి మిమ్మల్ని హేట్ చేయడానికి వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకని మిమ్మల్ని ఎవరైనా హేట్ చేస్తున్నా లేదా మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నా హ్యాపీగా పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి. నా గ్రోత్ స్టార్ట్ అయిందేమో, ఇది నాకు యూనివర్స్ ఇచ్చిన సంకేతం అని ముందుకు వెళ్ళండి. నిజం చెప్పాలి అంటే మీ గ్రోత్ ఫోకస్ చేసినప్పుడు మీకు 90% మెంబర్స్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళే ఉంటారు. ఎక్కడో ఒక 10% మెంబర్స్ మాత్రమే కంట్రోల్ చేయలేకపోతున్నాను అనే కోపంతో మిమ్మల్ని ఇష్టపడకపోవడము, మిమ్మల్ని ఏదోలాగా డౌన్ చేయాలని చూడడం చేస్తారు. సో కాబట్టి ఎవరి కంట్రోల్లోకి మీరు లేనప్పుడే మీరు హేట్ చేయబడతారు. అందుకే మీ గ్రోత్ కనెక్షన్ తీసుకోవడానికి స్మైల్తో ముందుకు వెళ్ళిపోండి. మీ లైఫ్లో మరిన్ని సక్సెస్లు రిసీవ్ చేసుకోవడానికి మీకోసం ఎప్పుడూ పనిచేసే మన అవర్ డ్రీమ్ AA ఛానల్ని మంచి మాటల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.